నమస్కారం. సుగుణములే చెప్పుకుంటే సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటే వగలెరుంగలేక ఇటు వగలెరుంగలేక ఇటు వగలెరుంగలేక ఇటు వగలెరుంగలేక ఇటు వత్తువనుచు దురాసె సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటే స్నానాది సుకర్మంబులు, స్నానాది సుకర్మంబులు, స్నానాది సుకర్మంబులు, ధ్యానాధ్యయనంబులెరుగ, స్నానాది సుకర్మంబులు, దానాధ్యయనంబులెరుగ, శ్రీనాయక క్షమింపుము. ఓ శ్రీనాయక క్షమింపుము, శ్రీనాయక క్షమింపుము, శ్రీ త్యాగరాజార్చిత, శ్రీనాయక క్షమింపుము, శ్రీ త్యాగరాజార్చిత, సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటే ఈ చక్కనైన త్యాగరాజ కీర్తన ఎంతో భక్తిభావ భరితం, కరుణ రసపూరితమైనటువంటి చక్రవాక రాగంలోనిది. ఈ చక్రవాక రాగం మనకి 72 మేళకర్తల వరుసలో 16వ మేళకర్త చక్రవాకం. అంటే 15వది మాయామాళవ గౌళ. సంగీత పాఠాలు, కర్ణాటక సంగీత పాఠాలు మొదలుపెట్టేది మాయామాళవ గౌళలోనే. ఆ పక్కనే ఉన్న రాగం చక్రవాకం. దీనిలో ఉన్న స్వరస్థానాలు షడ్జమము, శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమము, చతుశ్రుతి దైవతము, కైసికి నిషాదము. ఈ రాగము ఆర్తి, కరుణ, భక్తి భావాలని వెల్లడి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. రాత్రి వేళల పాడితే మరింత రంజకంగా వినిపిస్తుంది. అలాగే
చక్రవాక రాగాన్ని మనం స్వర సంచారం ఒక్కసారి చూస్తే సరే గ మా పద ని సా సా ని ద ప మా గ రే సా సరే గ మా పద ని సా సా ని ద ప మా గ రే సా సరే గ మా పద ని సా ని ద ప మా గ రే ని రే సా గ మ పద ని ద ప మా గ రే నే రే సా ద ని రే సరే గ మ ప ద మా పద ని ద ని స ని ద ప మా మా పద ప మ గ రే రే మ రే ప మ గ రే నే రే నే సా. ఇది కొద్దిగా స్వర సంచారం చేశాను. ఈ చక్రవాక రాగానికి సమానమైన హిందుస్థానీ రాగం ఆహిర్ భైరవి. ఆహిర్ భైరవి రాగం ఎక్కువగా హిందుస్థానీ సంగీతం అనగానే జారు గమకాలు ఎక్కువ ఉంటాయి. సూక్ష్మంగా రాగభావం. ఇక ఇప్పుడు నేను పాడిన త్యాగరాజ కీర్తనతో పాటుగా చలనచిత్ర గీతాలు, ప్రైవేటు గీతాలు దగ్గరికి వస్తే మనకి అద్భుతమైన రసప్లావితమైనటువంటి చక్కనైన గీతాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్నిటిని మాత్రం పరిచయం చేస్తాను. ఘంటసాల గారి ప్రైవేటు గీతాల్లో నీ కొండకు నీవే రప్పించుకో చక్రవాక రాగం. నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండలనెక్కి రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీవే రప్పించుకో. అలాగే సదాశివ బ్రహ్మేంద్ర గారి చాలా ప్రాచుర్యంలో ఉన్నది, అందరూ పాడుకోదగినటువంటి కీర్తన పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే
శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. అలాగే తులాభారం చిత్రంలో సుశీలమ్మ గారు పాడినటువంటి రాజశ్రీ గారి రచన సత్యం గారి సంగీతంలో రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు దేవాలయం, ఈ రాధకు నీవేర ప్రాణం, నీ ప్రియవదనం వికసిత జలజం, నీదరహాసం జాబిలి కిరణం, నీ ప్రియవదనం వికసిత జలజం, నీదరహాసం జాబిలి కిరణం, నీ శుభచరణం, నీ శుభచరణం, ఈ రాధకు శరణం, రాధకు నీవేర ప్రాణం. పెళ్లి చేసి చూడు చిత్రం నుంచి ఘంటసాల గారు సంగీతం చేసినటువంటి ఏడు కొండలవాడ వెంకటారమణ, ఏడు కొండలవాడ వెంకటారమణ, సద్దు సేయక నీవు నిదురపోవయ్యా, పాలసంద్ర పుటలలు పట్టె మంచముగా, పున్నమి వెన్నెలలు పూల పానుపుగా, కనుల నొలికే వలపు పన్నీటి జల్లుగా, అన్ని అమరించెని అలివేలు మంగా, ఏడు కొండలవాడ వెంకటారమణ. ఇది లీల గారి గాత్రం నుంచి గుబాళించినటువంటి మధుర గీతం. విధి వంచితులై విభవము వీడి అన్న మాట కోసం అయ్యో అడవి పాలయేరా, ఈ నీ మదిరగిలే కోపానలము, నీ మదిరగిలే కోపానలము, ఈ మహినంతా దహించేనని మోములు దాచేవ ధర్మరాజ, విధి వంచితులై విభవము వీడి అన్న మాట కోసం అయ్యో అడవి పాలయేరా. తూర్పు పడమర అందులో రాగమాలికగా స్వరములు ఏడైన అనే గీతంలో ఒక చరణం చక్రవాకంలో ఉంది. జననంలోన కలదు వేదన, మరణంలోను కలదు వేదన, జననంలోన కలదు వేదన, మరణంలోను కలదు వేదన, ఆ వేదనలోనే ఉదయించే నవవేదాలెన్నో, రాగ
ఇంతవరకు చక్రవాకం. ఆత్రేయ గారు రచించి మామగారు మహాదేవన్ గారు సంగీతం చేసినటువంటి చక్రవాకం చిత్రంలో గత జన్మ శృతి చేసుకున్నది, అది ఈ జన్మ సంగీతమైనది. సరిగమ పదని సానిద పమగరిస రాగాల ఆరోహణవరోహణైనది, అనురాగ హృదయాల అన్వేషణైనది. వీణలోన తీగలోన ఇది సూక్ష్మంగా చక్రవాక రాగం గురించి, దాని పరిచయం, రాగ స్వరూపం, అందులో ఉన్నటువంటి గీతాల వివరణ. ధన్యవాదాలు.